లోయా న్యూస్కు స్వాగతం. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని వార్తలు చూస్తే, బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు, కొన్ని గంటల్లోనే చేసేస్తా, స్వర్ణయుగం ఆరంభమైంది, అమెరికా మళ్ళీ గొప్ప దేశంగా మారబోతుంది, అందుకే దేవుడు నన్ను బతికించాడు, అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తా, మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటా, దేశంలో ఇక ఆడ మగ రెండే జెండర్లు, డొనాల్డ్ ట్రంప్ ఉద్వేగభరిత ప్రసంగం, 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత ప్రమాణం, ప్రపంచ దేశాల అతిరథ మహారాజుల హాజరు. ఇది అమెరికా 47వ అధ్యక్షుడి ప్రసంగం. ఆయన ఏ విధంగా రేపు అమెరికాను ఏ విధంగా అభివృద్ధిలో ఉంచబోతుండో దాని గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దావోస్లో బాబు రేవంత్, జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు, అక్కడే కొద్దిసేపు భేటీ, పలు అంశాలపై ఇరువురి చర్చ, ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు ప్రారంభం, తొలి రోజు ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్. నిజంగా వీరిద్దరు కూడా గురు శిష్యులు. సరే, అనుకోకున్నా వాళ్ళు దావోస్లో బాబు రేవంత్ ఇద్దరు కలిసిన ఒక కథనం రాశారు. అదేవిధంగా మద్యం కంపెనీలకు కిక్కు, చెల్లింపు ధర 10 నుంచి 15% పెంపు, త్రిసభ్య కమిటీ అధ్యయన నివేదికలో సూచన, టీజీబీఎల్కు నివేదికను సమర్పించిన కమిటీ, బోర్డు భేటీ, త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేత, సీఎం రేవంత్ స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక నిర్ణయం, దిగొచ్చిన బీర్ల కంపెనీ, రాష్ట్రంలో బీర్ల ఉత్పత్తి పునఃప్రారంభిస్తాం, యునైటెడ్ బ్రెవరీ వెల్లడి, ధరలు పెంచాలని, బకాయిలు ఇవ్వాలని ప్రభుత్వానికి తొలుత యూబీ డిమాండ్, ఉత్పత్తులు నిలిపివేస్తున్నట్లు 8న ప్రకటన, ప్రభుత్వ కఠిన వైఖరితోనే వెనక్కి తగ్గిన సంస్థ, కొత్త కంపెనీలు వస్తే వాటా పోతుందనే గుబులు తోటి మళ్ళా బీర్ల కంపెనీ మళ్ళా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రూపాయి 1.63 లక్షల కోట్లు ఇప్పించండి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి వినతి, ORR-2 త్రిబులార్ రోడ్లకు రూపాయి 45,000 కోట్లు, హైదరాబాదు మెట్రో రెండో దశకు రూపాయలు 24,269 కోట్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మన కేంద్ర మంత్రికి మన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం దామోదరరాజు. ఇంకా ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభం, నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో వైద్యశాఖ మంత్రి దామోదర చర్చలు సఫలం, నెలవారీగా బిల్లుల చెల్లింపునకు అంగీకారం, 4-5 నెలల్లో బకాయిల చెల్లింపునకు హామీ. ఇది చాలా బడుగు బలహీన వర్గాలు, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వర్తించే ఏకైక కార్డు ఆరోగ్యశ్రీ. మరి అలాంటి ఆరోగ్యశ్రీ కార్డుకు గత ప్రభుత్వం బకాయి ఉన్నదని ఈ ప్రభుత్వమే చెల్లించట్లేదని వాళ్ళు ఇవన్నీ రకరకాల ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ కూడా నలిగేది మటుకు పేద ప్రజలు. ఏది ఏమైనా ఆరోగ్యశ్రీ కార్డు ఒకటే కాదు, చాలామంది ఉద్యోగ కార్డులు ఉన్నాయి, ఉద్యోగ భద్రత కార్డులు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేసి ఈహెచ్ఎస్ ఉన్నాయి, జేహెచ్ఎస్ జర్నలిస్టులకు ఇచ్చే కార్డ్స్ ఉన్నాయి. ఈ కార్డ్స్ కూడా ఎందుకు కొన్ని ఆసుపత్రులు ఇవి సరిగ్గా పనిచేయట్లేదు అని అంటే బకాయిల ప్రాబ్లం, బకాయిలు చెల్లించట్లేదు టైంకు, కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ప్రభుత్వం బకాయి ఉంది, మేము ఏ విధంగా వైద్యం చేస్తాము అనే విధంగా వాళ్ళు నిన్న ఒకరోజు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్ చేశారు. వెంటనే ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు నెల అమౌంట్ చెల్లిస్తామని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు హామీ ఇవ్వడంతో ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఏది ఏమైనా నేను ఒక్కరోజే చాలా ఆసుపత్రుల్లో పేదలు చాలా ఇబ్బంది పడ్డే దృశ్యాలు మనం చూసినాం. ఓకే, సంజయ్ రాయ్ చచ్చేదాకా జైల్లోనే, కోల్కతా వైద్యురాలి అత్యాచారం కేసులో జీవిత ఖైదు విధిస్తూ సియాల్టా కోర్టు తీర్పు, హతురాలి తల్లిదండ్రులకు రూపాయి 17 లక్షలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం, వద్దన్న తల్లిదండ్రులు, తీర్పుపై అసంతృప్తి, మరణశిక్ష వేసేదాకా పోరాడతామని వెల్లడి, మేమే దర్యాప్తు చేస్తే ఉరిశిక్ష పడేది మమత, దీదీ పాత్రపైన దర్యాప్తు చేయాలి బీజేపీ. ఇట్లా ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటున్నటువంటి, కానీ ఏది ఏమైనా అత్యాచార నిందితునికి శిక్ష కఠినంగానే
విధించాలని యావత్ ప్రజలు కోరుతున్నటువంటి విషయం. మార్చిలో కాళేశ్వరంపై తుది నివేదిక. భారీ అవకతవకలను గుర్తించిన జస్టిస్ ఘోష్ కమిషన్ నేటి నుంచి మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం. ఫిబ్రవరిలో కేసీఆర్, హరీష్ రావు, ఈటల విచారణ. ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ అవినీతి అక్రమాలు ఎవరు చేసినా అవి ఆగవు, దాగవు. అవి ఎన్నడో నాడు బయటపడుతూనే ఉంటాయి. అది ఏది ఏమైనా కాళేశ్వరంపై పెద్ద చర్చ జరుగుతుంది. మరి ఏమవుతుందో ఈ మన కమిటీ వేసారో ఆ కమిటీకి మరి ఘోష్ కమిషన్ అనే ఉన్నారు. మరి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేదే చూస్తారు. ఒకటి, గ్రామ సభలు నేటి నుంచి 24 దాకా నిర్వహణ. 4 పథకాల కోసం అర్హుల గుర్తింపు. అర్హత ఉన్న పేర్లు లేకపోతే మళ్ళీ దరఖాస్తుల స్వీకరణ. గ్రామ సభల్లో జాబితా ప్రదర్శన. 26న పథకాల ప్రారంభం. ఏదేమైనా గ్రామ సభల ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని గుర్తించాలని అనుకుంటుంది. గతంలో జరిగిన తప్పులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగకుండా అధికారులు, మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మిగతా వీళ్ళందరూ కూడా దీనిపై, ఎందుకంటే అర్హులకు అందాలి. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ పథకాలన్నీ నిమ్నంగా, అంటే చాలా నిరుపేదలు ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో, ఎలాంటి భూమి, ఎలాంటి ఆదాయం లేనటువంటి కొంత నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించేయమంటుంది. అధికారులు కూడా అదే లైన్లో వెళ్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్లు కూడా దీని మీద దృష్టి సారించారు. ఎందుకంటే ఏమైనా తప్పులు జరిగితే జిల్లా కలెక్టర్లది బాధ్యత అని మంత్రివర్గం కూడా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని వేరే జరగకుండా, అక్రమాలకు ఆస్కారం లేకుండా జరిగే అవకాశం అయితే ఉంది. గ్రామ సభలు అయితే నేటి నుంచి ఎవరైనా, ఎందుకంటే ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు కానీ, పేర్లు గతంలో చేయలేని దరఖాస్తులు చేయని వారు కానీ వాళ్ళందరికీ మళ్ళీ దరఖాస్తుల స్వీకరణ తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా అందరికీ, నిరుపేదలకే సంక్షేమ పథకాలు అందాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఓకే, 40-50 కిలోమీటర్లకు టోల్ ప్లాజా. అక్కడే రోడ్డుకు ఇరువైపులా రెస్ట్ రూమ్లు. 5 ఎకరాల్లో ప్రయాణికులకు సౌకర్యాలు, రెస్టారెంట్లు, భారీ వాహనాలకు పార్కింగ్, పెరిగే ట్రాఫిక్ దృష్ట్యా అండర్ పాస్లు, సకల హంగులతో త్రిబులార్ దక్షిణ భాగం. 189 కిలోమీటర్లకు బదులు 200 కిలోమీటర్ రోడ్డు. డిపిఆర్ తయారీకి సిద్ధమైన ప్రభుత్వం. త్రిబులార్ కొత్త అలైన్మెంట్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం ప్రయత్నం. ఓకే, ఈ త్రిబులార్ చుట్టూ నడుస్తూ ఉంది. ఏదేమైనా త్రిబులార్ వస్తే మన ఔటర్ రింగ్ రోడ్ మాదిరిగా అది కూడా రానున్న రోజుల్లో అక్కడ ఉన్న స్థలాలకు కావచ్చు, అక్కడ ఉన్న అన్నిటికీ కూడా కొంచెం మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. త్రిబులార్ చుట్టూ ఇప్పుడు తిరుగుతుంది. అది రానున్న రోజుల్లో సాకారమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా అమెరికాలో తెలంగాణ యువకుడి హత్య. ఫుడ్ డెలివరీ చేసి వస్తుండగా దుండగుల కాల్పులు. కారు డబ్బులు ఇవ్వాలని ఘాతకం. మృతుడు నల్లగొండ జిల్లా వాసి రవితేజ. ఉన్నత చదువుకు వాషింగ్టన్కు. మార్చిలో ఉద్యోగం వస్తుందనగా ఘోరం. తండ్రి క్యాబ్ డ్రైవర్. భూమినంతా అమ్మేసి 2 పిల్లల్ని అమెరికాకు పంపిన వైనం. ఇట్లా అమెరికాలో మన తెలుగు వాళ్ళ పరిస్థితి, మన వాళ్ళ పరిస్థితి అది ఏది ఏమైనా కొంచెం జాగ్రత్త. ఇట్లాంటి, ఎందుకంటే అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. మరి ఆ గన్ కల్చర్కు చాలామంది ఇదొకటే కాదు, గతంలో కూడా చాలా జరిగినాయి ఇట్లాంటి పరిస్థితులు, కొంచెం ఇబ్బందులు. ఎందుకంటే అంత పెద్ద చదువులు చదివించి అంత స్థాయికి పంపిస్తే లాస్ట్కు శవమై తిరిగి వచ్చినది వాళ్ళ ఒక బాధ, నిజంగా వర్ణాతీతం అట్లాంటిది. కేసుల పరిష్కారంలో తెలంగాణ హైకోర్టు ముందంజ. అనవసర వాయిదాలకు ముగింపు పలికాం. వీడ్కోలు సమావేశంలో సీజే అలోక్ అరాదే. ఎన్టీఆర్ ఘాట్కు మరమ్మతులు పనులు చేపట్టాలన్న హెచ్ఎండిఏ కమిషనర్. దెబ్బతిన్న ఘాట్ పరిసరాలను చూసి వర్ధంతి నాడు ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అసహనం. నిజంగా కూడా ఎన్టీఆర్ ఆ ఘాటు కొంచెం మరమ్మతులకు నోచుకోలేదు. దాని మీద మొన్ననే వర్ధంతి నాడు నారా లోకేష్ కూడా కొంత ఘాటుగానే మాట్లాడడం జరిగింది ఆ విషయంలో. మరి ఏది ఏమైనా దాన్ని కూడా మరమ్మతులు చేస్తామని అధికారులు చెప్పడం. మళ్ళీ చలి పంజా. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.2 డిగ్రీలు. పలు జిల్లాల్లో దారుణంగా పడిన ఉష్ణోగ్రతలు. చలిగాలులతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు. ఈ సమయంలో పిల్లలు, ముఖ్యంగా వృద్ధులు చాలా జాగ్రత్తతో ఉండాలి. ఎందుకంటే
లేని ప్రాబ్లమ్స్ డిసీజ్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 నెలలు కొంచెం జాగ్రత్తగానే ఆరోగ్యాలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు వీళ్ళకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇంకా లాస్ట్ వార్త ఏముందంటే, ఓకే, బీఆర్ఎస్ మహాధర్నా వాయిదా, పోలీసుల అనుమతి నిరాకరణ. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ కేసును 27కు వాయిదా వేసిన కోర్టు బీఆర్ఎస్ మహాధర్నా చేపట్టాలనుకుంది, అది వాయిదా పడింది, పోలీసుల అనుమతి ఇవ్వలేదు. రైతు ఆత్మహత్యలపై 9 మందితో బీఆర్ఎస్ అధ్యయన కమిటీ. కేటీఆర్ రైతు ఆత్మహత్యలపై 9 మందితో బీఆర్ఎస్ అధ్యయన కమిటీ వేశామని కేటీఆర్ చెప్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చినటువంటి వార్తలు బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. లోయా న్యూస్కు స్వాగతం. థ్యాంక్ యూ.